స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చేసుకోవాలంటే గీజర్, ఇమర్షన్ వాటర్ హీటర్ లేదంటే పొయ్యి మీద నీళ్లు కాచుకోవటం. ఈ మూడు విధాలుగా హాట్ వాటర్ సిద్ధమవుతుంది. పొయ్యి మీద నీళ్లు కాచుకుంటే పెద్దగా సమస్యలేమీ ఎదురవ్వలేదు, కానీ గీజర్లోనూ కాస్తంత డేంజరే. ఇమర్షన్ వాటర్ హీటర్తోనూ కాస్తంత డేంజరే. ఈ రెండు ఆప్షన్స్ వల్ల అప్పుడప్పుడు ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ నర్స్ ఇమర్షన్ వాటర్ హీటర్ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంది. ఇంతకీ ఏం జరుగుంటుంది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువతి పేరు సౌమ్య. కొండంత భవిష్యత్తును కొంగున ముడి వేసుకుని జీవితం సాగిస్తున్న ఈ 20 ఏళ్ల యువతి హైదరాబాద్లోని వాసవి ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఖైరతాబాద్లో నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమైన సౌమ్య వాతావరణం బాగా చల్లగా ఉండడంతో వేడి నీటిని సిద్ధం చేసుకునేందుకు తన రూమ్లో బకెట్ను నీటితో నింపి అందులో ఇమర్షన్ వాటర్ హీటర్ను ఉంచింది. 8 గంటలకు డ్యూటీకి హాజరు కావాల్సిన సౌమ్య 10 గంటలైనా రాకపోవడంతో ప్రశాంత్ అనే ఆమె కొలీగ్ ఒకరు ఫోన్ చేశారు. సమాధానం లేదు. ఎన్నిసార్లు రింగ్ చేసిన రిప్లై లేకపోవడంతో ఆమె రూమ్ దగ్గరికి చేరుకున్నాడు. లాక్ చేసిన తలుపులను స్థానికుల సహాయంతో బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన ప్రశాంత్కు ఊహించని దారుణం కనిపించింది. సౌమ్య వాటర్ హీటర్ ఉంచిన బకెట్ పక్కన నిర్జీవంగా పడి ఉండడం, ఆమె చెయ్యి బకెట్ మీద ఉన్న వాటర్ హీటర్కు టచ్ అయి ఉండడం గమనించి నిర్ఘాంతపోయారు. వాటర్ హీటర్ ఆన్లో ఉండడంతో నీళ్లు మరిగిపోతున్నాయి. ఆ వెంటనే వాటర్ హీటర్ ఆఫ్ చేసిన స్థానికులు సౌమ్యను దగ్గరలో ఉండే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె కొద్దిసేపటికే మృతి చెందిందన్న విషయాన్ని అక్కడి వైద్యులు వెల్లడించారు. ప్లగ్ నుంచి స్విచ్ తీయకుండానే హీటర్కు చేయి తగిలిన పరిస్థితుల్లో తీవ్రమైన షాక్ తగిలి సౌమ్య చనిపోయి ఉండవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ఈ మృతికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాత్రూంలో గీజర్ కారణంగా 3 ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే ఇమర్షన్ వాటర్ హీటర్ కరెంటు షాక్తో మరొకరు బలి కావటం ఈ పరికరాల వినియోగం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది చెప్పకనే చెబుతోంది.